హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను జున్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. టైం సాయంత్రం 4 గంటలు అవుతుందండి. వాకిలి చిమ్ముతున్నాను. నాలాగే పిల్లలు ఉండేవాళ్ళు ఏ పనైనా టైం టు టైం చేసుకోవాలి. అదే కొంచెం లేజీ అయ్యామనుకో, అంటే తర్వాత చేసుకోవచ్చులే అని ఇంకా మనకి టైం కుదరదు ఆ పని చేయడానికి. సో మనం ఏ పనైనా కొంచెం ఓపికతో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, అంతే కదండి. మనం ఏ పనైనా కొంచెం ఫాస్ట్గా చేసామనుకో, తర్వాత ఇంకా పిల్లలు ఏడ్చినా చేసినా వాళ్ళని చూసుకుంటా ఇంకా ఉండొచ్చు. వాకిలి చుమ్మడం అయితే అయ్యిందండి. ఈరోజు మా వివాన్ష్కి 7th మంత్ ఫోటోషూట్ చేశానండి. చాలా సింపుల్గా క్యారెట్ యూజ్ చేసి 7 వేశాను. ఇలానే మా జున్నుకి చేశానండి ఫోటోషూటు. అప్పుడు జున్ను ఒక్కడే కాబట్టి ఏదైనా ఈజీగా చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఫోటోషూట్కి డెకరేట్ చేస్తుంటే జున్ను అన్నీ బందర్ చేస్తుంటాడు. కానీ ఎలాగలా ప్రతి నెల ఇలా ఫోటోషూట్ చేస్తున్నానండి. ఇప్పుడు దాకా 7 మంత్స్ తీశాను. మా చిన్న బాబుకి 12 మంత్స్ పూర్తయితే ఫోటోషూట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. మా పెద్ద బాబు ఫోటోషూట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. ఇవి రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత అనుకుంటారుగా, నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అని. సో నేను మా పిల్లలకి ఆ మెమరీస్ ఇద్దామని ఇలా ఫోటోషూట్ చేస్తున్నానండి. అదిగోండి వచ్చింది ఐస్ క్రీమ్ బండి. మా జున్ను డైలీ కస్టమర్. తీసేయకపోతే ఇల్లు పీకి పందిరేస్తాడండి. నేనైతే ఏదో ఒకటి చెప్పి సర్దిపుచ్చుతాను, కానీ వాళ్ళ డాడీ ఉంటే కన్ఫామ్గా ఐస్ క్రీమ్ తింటాడు. ఎంత సమ్మర్ అయినా డైలీ ఐస్ క్రీమ్ తినకూడదు కదండి. నాకు ఇది మీకు కాదు, మీకా? ఫ్రిడ్జ్లో 2 డేస్ నుంచి వంకాయలు ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు వండుతావమ్మా మమ్మల్ని అని. అందుకే ఈరోజు గుత్తి వంకాయ వండుదామని ఫిక్స్ అయిపోయా. కొన్ని వంకాయలు తీసుకొని కట్ చేస్తున్నాను, బాగున్న కాయలు. వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం కేర్గా కట్ చేయాలి, అంటే పుచ్చులు అవి చూసుకోవాలి. గుత్తి వంకాయ కదా, కొంచెం మంచి వంకాయలే తీసుకొని మీడియం సైజు వంకాయలు మనకి మసాలాకి తగ్గట్టు ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే వంకాయకి మసాలా అనేది బాగా పడుతుంది. వంకాయలు కట్ చేసుకోవడం అయ్యింది. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ 2 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను కర్రీకి. ఇప్పుడు గుత్తి వంకాయల్లోకి మసాలా పెడతారు కదండి, అది చూపిలేదు. అది ఎలా తయారు చేసుకుంటారో చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి, పసుపు, అల్లం చిన్న కొమ్మండి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. ఆ పొడే మనం వంకాయల్లో వాడతామండి. మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఈ పొడి తీసుకొని వంకాయలకి బాగా కూర్చుతున్నాము. అంటే ఇలా బాగా పెట్టుకుంటే వంకాయలకి బాగా మసాలా పట్టి బాగుంటాయి. ఇవన్నీ ఇలా అన్నిటికీ మసాలా పెట్టుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాస్ ఫ్రై చేయాలి. టమాటాస్ ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా వరుసగా పేర్చుకోవాలి. అంటే మసాలా మళ్ళీ విడిపోద్ది కదా, అందుకే నిదానంగా ఒక్కదాని పక్కన ఒకటి పెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత మంట మనం హైలో పెట్టుంటే సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోద్ది. సో మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, ఒక మూత పెట్టుకొని. తర్వాత ఒక పక్కన కొంచెం వంకాయ మగ్గిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈ ప్రాసెస్ సగంలో మనం నిమ్మకాయ రసం కానీ చింతపండు గుజ్జు కానీ వేసుకోవాలి. మనకి ఏదైనా ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం పైన సాల్ట్ అలాంటివి వేసుకోవచ్చండి.
ఫైనల్గా దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా నా స్టైల్లో గుత్తొంకాయ రెడీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను జును వ్లాగ్స్.